మైకు దగ్గరికి పెట్టుకోండి, అక్కడ మళ్ళీ గట్టిగా మాట్లాడండి తల్లి. కరీంనగర్ అశోక్ నగర్ 2 years నుండి ప్రాక్టీస్ చేస్తున్నాను. మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తున్నారమ్మా? ఓకే. ఈ గతంలో మీకు ఏమైనా అనుభవాలు కలిగినాయమ్మా? గతంలో దగ్గర పెట్టుకొని గట్టిగా మాట్లాడు. సర్కిల్స్ రావడము, రావడము. అంటే మీరు అంటే ఇది మన ఇది క్రియాయోగమే చేస్తున్నారా 2 years నుంచి? అవును, క్రియాయోగమే. ఈ రోజు మీకు కలిగిన అనుభవం చెప్పండి తల్లి. ఈ రోజు సూర్యుని వల్లే మండినట్టు సర్కిల్ తిరిగిందండి. మళ్ళీ కలర్స్ రావడము, పోవడము, ఏదో ఇట్లా కోటలాగా, ఏదో కోటలోకి వెళ్ళినట్టు. అంటే చీకటి గదిలో వెలుతురు వచ్చినట్టు, కోట చీకటి కోటలో వెలుతురు వచ్చినట్టు. మళ్ళీ అన్ని కళ్ళల్లో మెరుపులు వచ్చినాయండి. అర్జునుడు ఏమంటారు ఇక్కడ? దివి సూర్య సహస్రేషు అంటే 1000 సూర్యుల ఆకాశంలో ఒకేసారి వెలిగిన కాంతులు, దివ్యమైన కాంతులు, దివ్యమైన రూపములు అన్నట్టు ఇక్కడ సాధకులు కూడా ఆ అనుభూతి పొందగలుగుతారు. ఎప్పుడు జ్యోతిముద్రలో అమ్మగారు 2 ఏళ్ల నుంచి క్రియాయోగం చేస్తుంది. ఆటోమేటిక్గా జ్యోతిముద్రలో అప్పుడప్పుడు కొన్ని వెలుగులు వస్తున్నాయి, కానీ ఈ రోజు ఎక్కువ వెలుగు వచ్చింది అనేది ఆమె భావన. దగ్గర పెట్టుకుంది. చాలా గాలిలో తేలి ఆడినంత తేలిక శరీరం అయింది. అబ్బా, ఎంత గొప్ప అనుగ్రహం. చాలా సంతోషం. చప్పట్లు కొట్టండి అమ్మగారికి ఒకసారి. మీరు కూర్చోండి తల్లి, తర్వాత లాస్ట్ మీరు కూర్చోండి. రెండోది ఆమెకి ఇవ్వండి, మీరు ఇవ్వండి, కూర్చోండి తల్లి. చెప్పండి అమ్మా. మెడిటేషన్ నార్మల్ గా చేసేదాన్ని ఇక్కడ అంటే చేసినప్పుడు కొంచెం పీస్ఫుల్ గా నార్మల్ గా చేస్తా. ఎంత కాలం నుంచి చేశారు తల్లి? కాలం అంటే టైం అంటే ఏం లేదు. కాదు, ఎన్ని సంవత్సరాల నుంచి మెడిటేషన్ చేస్తున్నారు? అంటే మధ్యలో చేస్తూ గ్యాప్ ఇస్తూ ఒక 2-3 years నుంచి చేస్తున్నారా? 2-3 years ఏం కాదు. ఎప్పుడైనా దేవుడి ముందు అట్లా కొంచెం అప్పుడేమన్నా మీకు అనుభవం కలిగేదా? అమ్మవారి రూపం ఇట్లా ధ్యానం చేస్తూ ఉండేదాన్ని. చేస్తుండే కానీ మీకు స్వయంగా అనుభవం వస్తుంది చేస్తున్న కొద్ది. సరే, సంతోషం. ఇప్పుడు మీకు కలిగిన అనుభవం చెప్పండి. ఇప్పుడు చేస్తున్నప్పుడు నార్మల్ గా కొంచెం లైట్ గా వచ్చింది, కానీ మీరు అలా కాదు. ఒక మహానుభావుడు ఎవరు నేను ఎత్తి మీద చేయి పెట్టిపోయి ఉంటారు. కొంచెం బాగా లైట్ వచ్చింది. లైట్ వచ్చిందా? సర్కిల్స్ లాగా అంటే డిప్పర్ కొట్టినప్పుడు ఇలా మన కారుకు వచ్చినట్టుగా చీకటి గదిలో వెలుగులు వచ్చినట్టు వచ్చినాయి. అప్పుడు అక్కడ చూసి మాట్లాడు. అప్పుడు మీకు ఎలా అనిపించింది? మీ ఫీలింగ్ ఏంటి అప్పుడు? చాలా పీస్ఫుల్ గా అనిపించింది, బ్రైట్ గా అనిపించింది, హ్యాపీగా అనిపించింది. భయంతో చెప్తారా? అది ఆనందంతో చెప్పాలి. అయ్యో మాకు కొడుకు పుట్టారండి, మాకు లక్కీ లాటరీ ₹1,00,00,000 తగిలిందండి, ఎంత ఆనందం చెప్తాము. సరే, ఎక్స్పెక్ట్ చేయకుండా కలిగిన ఆనందం. కానీ కొంచెం ఇంతమందిలో మాట్లాడాలంటే కొంచెం స్టేజ్ ఫియర్, భయం. సంతోషం, కొట్టండి చెప్పండి. సంతోషం. ఇక్కడ అమ్మగారు ఇక్కడ నిలబడండి. ఎందుకు సిగ్గుపడుతున్నారు? యూత్ ఉన్నారు చాలా మంది, కలిగిన వాళ్ళు ఎందుకు సిగ్గుపడుతున్నారు? రండి ఇట్లా నిలబడి. స్వామి దగ్గర 4 సంవత్సరాల క్రితం దీక్ష తీసుకుని వచ్చాను. నాకు అపరిమితమైన ఆనందము, ఈ యొక్క అనుభవిస్తున్నాను. మాట్లాడకండి, దయచేసి మాట్లాడకండి. ఆర్గనైజేషన్లో ఆస్వాదిస్తున్నాను. కాకపోతే ఒక సంవత్సరం క్రితం నాకు తోటి పెరిగింది కాబట్టి నేను ఒక 2 ముద్రలు మానేశాను. అయినప్పటికీ నేను ఏదైనా కానీ నా తేజస్వర్గాన్ని ఒక్కొక్కసారి ఆపుకోలేనంత ఆనందవర్గాన్ని ఒకసారి వస్తలేదు. అయినప్పటికీ చేయడం మాత్రం అంతలేదు. ఒక 3 నెలలు 4 నెలలు గ్యాప్ ఇచ్చాను తోటినప్పుడు, మళ్ళీ స్టార్ట్ చేశాను. చాలా సంతోషం. ఇంత పెద్ద వయసులో మంచి అనుభవాలు పొందుతున్నారు కదా, చాలా సంతోషం. మంచి శుభం మంచి శుభం మంచి పర్వాలేదు మంచి సంతోషం శుభం మంచి 4 సంవత్సరాల క్రితం మీ దగ్గరికి వచ్చాను. మంచి సంతోషం. కూర్చోండి.
నమస్కారములు. ఇక్కడ వచ్చినటువంటి మిత్రులకు, సోదరులకు, సోదరులకు పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. నేను విద్యారంగపల్లి రోడ్ నంబర్ 1 తెలంగాణ నుండి వచ్చినాను. నేను ఒకప్పుడు భిక్షమైన గురుగారి దగ్గర చేయడం జరిగింది. మరి మధ్యలో ఆపరేషన్ ఇది చేస్తే చాలా మంది కూడా ఆరోగ్యం ఉంటుంది. ఓపికను పెంచుకొని మనము చేసుకున్నట్లయితే అన్ని విధాల మనకు మేలు జరుగుతుంది. కాబట్టి జీవితంలో ఏమున్నాయంటే ఆరోగ్యమే మహాభాగ్యము అనే ఒక దాంట్లో మనం ముందుకు చేసుకున్నట్టయితే అందరికీ ఆరోగ్యము వస్తుంది. కాబట్టి మనం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది కాబట్టి నేను కూడా అనుకుంటున్నాను. కాబట్టి నేను ఈ మధ్యలో దీనిలో పాల్గొనలేదు కాబట్టి వాకింగ్ ఎక్సర్సైజ్ మామూలుగా చేస్తూనే ఉంటాను. నా యొక్క వయసు 70 సంవత్సరాలు. చాలా సంతోషం. చెప్పచ్చు. నేను ఇంటికి రిటైర్డ్ ఉద్యోగిని. అందుగురించి మనం కూడా దీనిలో పాల్గొని ఇలాంటి గురువారి దగ్గర మనం నేర్చుకుని ముందుకు పోయినట్లయితే మనకు ఆరోగ్యమే మహాభాగ్యమైన ఫలితం కలుగుతుందని కోరుకుంటున్నాను. 70 సంవత్సరాల వయసులో యోగా చేస్తున్నందుకు ఆరోగ్యంగా ఉండాలని చెప్తున్నారు పెద్ద ఆయన. మంచి చెప్పచ్చు. వినుకోండి. ఇప్పుడు మీకు కలిగిన అనుభవం మాత్రమే చెప్పండి. ఎందుకంటే చాలా మంది చెప్పేటో ఉన్నారు. మీ పేరు, మీ ఊరు పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు, జస్ట్ ఇప్పుడు సాధనలో ఉన్నప్పుడు, మెడిటేషన్ ఉన్నప్పుడు మీకు కలిగిన అనుభవాన్ని క్లుప్తంగా 1 నిమిషంలో ముగించండి. పైన స్వామి గారు ఉన్నారు, చెప్తారు. बाबा जी हो, ఓం. मैं यूपी से हूँ. मेरा नाम सुनीता देवी है. मैं 5 साल से योगा और मेडिसिन दोनों कर रही हूँ. मेरा 260 बीपी हो गया था. जब से मैंने योगा किया है तो बीपी मेरा नॉर्मल है. डॉक्टर बोले कि आपको डेली गोली खानी पड़ेगी, लेकिन मैंने कोई भी गोली नहीं ली. मैंने संकल्प लिया था कि मैं योगा और मेडिटेशन से अपना ये बीपी कंट्रोल करूंगी. तो मेरा बिल्कुल कंट्रोल है. मैं आज बिल्कुल स्वस्थ हूँ. तो बाबा जी से आशीर्वाद चाहती हूँ कि आगे भी मैं ये सेवा करती रहूँ और मेरा ध्यान बना रहे इसी में. जय हो सुनीता दीदी को. जय हो, जय हो, जय. జయ వీరస్. स्वामी నా పేరు రమణయ్య, జగిత్యాల దర్శన. 20 సంవత్సరాల నుంచి నేను యోగా చేస్తున్నా. ఇలా ధ్యానం చేసిన ఇది ఇంకా కొద్దిగా లోతుగా వచ్చింది. నా శరీరం ఊళ్ళని అనిపిస్తున్నాను. నా దానికి ఎరుపడి అయిపోయింది, అల్ప అయిపోయింది. ఇది ఉంటే మంచిగా. చాలా సంతోషం. అయితే ఇక్కడ ఒకటేంటి, మనవి ధ్యాన అనుభవాలు అవన్నీ చెప్పిస్తాము. ఇప్పుడు కొంతమందికి కరెక్ట్గా డీప్గా శరణాగతితో ధ్యానం చేసేటోళ్ళు కొంతమందికి శక్తిపాతం జరిగింది. దయచేసి వాళ్ళు సిగ్గుపడి మొహమాటపడి స్టేజ్ ఫియర్ తోటి వస్తలేరు. వాళ్ళు అనుభూతి పొందారు 100%. కనుక అటువంటి వాళ్ళు నిలబడి వాళ్ళ అనుభవం చెప్పండి అని కోరుతున్నాం. తర్వాత అందరికి అవకాశం ఇచ్చి మాట్లాడి. నమస్కారం. మరి జైత్యాల జిల్లా. మా పేరు సరాచారి. నేను గత 6 సంవత్సరాల నుంచి యోగా చేస్తున్నాను. ఏ యోగా గురువు దగ్గర తీసుకొని కంటిన్యూ చేస్తాను. దగ్గర గట్టిగా మాట్లాడండి. గురువు గారి దగ్గర తీసుకొని నేను యోగా కంటిన్యూ చేస్తున్నాను. 6 సంవత్సరాలు అయ్యా. నాకు అనుభవం ఇప్పుడు ఏం జరిగిందంటే సర్కిట్ ఆల్ కలర్స్ ఉన్నాయి. చాలా కలర్స్ అట్లా నేను యోగా చేసిన ఒక చిన్న పిల్లల టైప్ అయింది నా శరీరం. నేను ఒక 100 కిలోమీటర్లైనా చెప్పి వీరు పాత సాధకులు మొదటి నుంచి చేస్తున్నారు. యోగా వల్ల ఎన్నో బెనిఫిట్, ఎన్ని కిలోమీటర్లైనా నడవగలుగుతా, మంచి ఆరోగ్యము శాంతిని పొందినానని చెప్తున్నారు పాత సాధకులు. తీసుకోండి, మైక్ తీసుకోండి. మరి నా పేరు రాజేశ్వరరావు. నేను ప్రకాశం నుంచి వచ్చాను. 2017 నుంచి నేను స్వామి దగ్గరికి గోవిందపల్లి 2 సార్లు పోవడం జరిగింది. ఈ స్వామి ఆశీస్సులు తోటి నాకు కేసరి ముద్ర కూడా పూర్తిగా వచ్చింది. ఆ కేసరి ముద్రతోటి ఒక్కొక్కసారి నేను చేస్తా ఉంటుంటే ఒక గంగా ప్రవాహం లాగా వస్తే అది ఏ విధంగా తట్టుకోవాలి అనే ఒక దాన్ని నేను స్వామి దగ్గర నుంచి దాన్ని ఏ విధంగా చేస్తే తర్వాత అనేది నేను ఇచ్చేసుకోవడానికి వచ్చాను. స్వామి మీరు ఫలితాలు కూడా వచ్చేది
పరకాలలో 2014లో క్లాసులు ఇచ్చినాను. శిరిడి సాయి మందిరం అవునా? ఆ విధంగా నేను చేసేది. ఇచ్చినాను. అయితే ఎన్ని యోగాలు ఏమి చేసినా కానీ స్వామి నుండి ఒక మాట విన్న తర్వాత నాకు ఎంత ఇన్స్పైర్ అయిందంటే, ఆరోగ్యం దొరకవచ్చు, ఐశ్వర్యం దొరకవచ్చు, భాగ్యం దొరకవచ్చు, కానీ క్రియాయోగ ద్వారా ఎన్నో జన్మలు మనం ఎత్తి ఈ విధంగా మళ్ళీ మళ్ళీ పుడుతూ చస్తూ ఉంటే గత జన్మల యొక్క కర్మలన్నీ తొలగించడం అనేది, మనం కేసరి ముద్రలో పడ్డ శ్వాసను బంధించిన తర్వాత మన కర్మలన్నీ తొలగిపోతాయనే ఒక ఈ జ్ఞానం కేవలం జ్ఞానమే కాదు, ఆ జ్ఞానం ద్వారా ఆనందం, ఆ ఆనందాన్ని పొందిన జ్ఞానానంద గారు కేవలం హిమాలయాల పట్ల ఉండకుండా మన సామాన్యులందరి కోసం వచ్చి మనకు ఈ విధంగా పంచిపెట్టి మన ఆనందాన్ని వారు స్వీకరిస్తూ మనకు ఒక 1000 తరుల ప్రేమ మనకు ఆ ఆశ్రమం పంచిపెడుతూ ఉన్నందుకు మనమంతా ఎప్పుడు స్వామికి ఆనందం కలుగుతుందంటే ఇక్కడికి వచ్చి నేర్చుకున్న తర్వాతనే పోతే లాభం లేదు. ప్రతినిత్యం సాధన చేసుకుంటూ పోతుంటేనే మీకు ఆనందం కలుగుతుందని మీ అందరికీ ప్రార్థిస్తున్నారు. ద్వారా కొంచెం అనుభవాలు పొందున్నారు, స్వయంగా సాధన చేస్తున్నారు. వారు 2014 నుంచి పరకాలలో క్లాసు నుంచి ఇప్పటి వరకు చేస్తున్నారు రాజేశ్వరరావు గారు. అలా ఇలా పాత సాధకులు ఎంతో మంది స్వయంగా సాధన చేస్తున్నారు. కొత్త వాళ్ళు మంచి సిన్సియర్గా సాధన చేసే వాళ్ళు కొన్ని అనుభూతి పొందాలనే ఒక ఆనందంతో వాళ్ళు ఏదైతే పొందారో వాళ్ళు చెప్పండి. నమస్కారం తల్లి. మా రాజోగ్ నగర్ లలిత తల్లి. అయితే నేను ఇప్పుడు కూర్చున్నప్పుడు గ్లోగా వచ్చింది. మొత్తం కాలు నరాలన్నీ ఇట్లా మొత్తం గుంజనట్టయి మొత్తం ఎంత బ్రైట్ అయిపోయింది మొత్తం అంతా. చాలా సంతోషం. బ్రైట్ అయిపోయి మొత్తం అంతా ఇట్లా ఉన్నదంతా ఇట్లా షేక్ మొత్తం అంతా బాడీ శరీరం అంతా తేలిక ఇట్లా అయిపోయింది. అంటే హ్యాపీగా బాగా హ్యాపీ అనిపించింది. అంటే నరాల్లోకి ఒక శక్తి ప్రవేశించినట్టుగా, అంటే కాలు బొటనేల నుంచి శిరస్సు వరకు ఒక శక్తి ప్రవేశించినట్టు ఇట్లా బాగా ఇవి కొట్టుకున్నాయి పాపలు కొట్టుకొని ఒక్కసారి బ్రైట్ అయిపోయింది అంతే. అంటే వీళ్ళు మొదటి అనుభవం కదా, ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు, కానీ అర్జునుడు వర్ణించిండు ఆయన, ఎందుకంటే పండితుడు అని. చాలా సంతోషము. కూటస్థ అంటే 3వ కన్ను ఆమెకు కొంత అనుభవంలోకి వచ్చింది, థర్డ్ ఐ. సంతోషం సంతోషం. అమ్మగారికి అని సంతోషం. ఇంకా ఉన్నారు లేవండి. ప్రతిసారి ఇప్పుడు నేను 10 సంవత్సరాలు యోగా చేస్తాను. ఒక మిస్ అయిన ఆగడే ఉన్నది. నేను సఫర్ అవుతున్నాను. కూర్చోట్లే, నిలబడి అనుభవం చెప్పవా? 3 years నుండి మెడిటేషన్ చేస్తున్నాను. కాకపోతే నా శరీరం మంచి తేలికగా తయారవుతుంది, కానీ ఏ ఆకారాలు కట్టదు. ఈ రోజు ఇక్కడ అమ్మవారి లలిత అమ్మవారిని కాసేపు, శివుడిని కాసేపు స్టాచ్యూ కనబడి మాట్లాడక తర్వాత ఒక రకమైనటువంటి ఒక స్పర్శ నన్ను టచ్ చేసింది. దాని ద్వారా నా మైండ్ లో నరాల వీక్నెస్ వల్ల నేను చాలా సఫర్ అవుతున్నా. అది ఏంటంటే నా నోటి నుండి కూడా నా బాధ బయటకు వచ్చేసింది. అది ఎందువల్ల జరిగింది, ఏ మహత్యం వల్ల జరిగింది నాకు అర్థమైతలేదు, కానీ చాలా సఫర్ అయ్యాను. కాకపోతే ఒక 3-4 minutes తర్వాత రిలాక్సింగ్ వచ్చింది. నేను ఈ 3 సంవత్సరాల నుండి మెడిటేషన్ చేసినా కూడా నా శరీరం తిరిగగా అవుతుంది, కానీ ఇంత మంచి అనుభవం నాకు ఎప్పుడు రాలేదు. అది చాలా సంతోషం. లలిత అమ్మవారిని అనుభవంలోకి వచ్చింది అమ్మగారి. చాలా సంతోషం. నాకు శాపం నుండి విముక్తులైతే నా వాడలోనే నేను ఒక గ్రూప్ చేస్తాను. చాలా సంతోషం. మీ అడుగుజాడలో నడుస్తాను. మంచిది. బాగా సాధన చేయండి, తప్పకుండా అనుభవాలు వస్తాయి. నాకు దారి చూపించిన వారు రమేష్ సార్ గారు, వారు గురువులు, తర్వాత మీరు పెద్ద గురువులు. చాలా సంతోషం. శుభం. చెప్పే వాళ్ళందరూ నాకు గురువులే. అమ్మ సంతోషం, చాలా సంతోషం. నాకు చెప్పే వాళ్ళందరూ గురువు. నమస్కారం. నేను 90 ఏళ్ళ యోగా చేసిన సార్. అప్పుడు చూసుకొని గోవిందపల్లి నేను వెళ్ళాను 2 సంవత్సరాలు. అయ్యా మాట్లాడకండి, దయచేసి మాట్లాడకండి. క్లాసు ప్రాక్టికల్ చేసుకొని వచ్చినాను, ప్రాక్టీస్ చేసుకుంటున్నాను. నాకు ఎలాంటి అనారోగ్యం లేదు, ఎలాంటి టాబ్లెట్ కూడా వాడను. ఇప్పుడు ఈ రోజు
ఒక గొప్ప అనుభవం కలిగింది. మొత్తం దివ్య కాంతులు కనిపించినాయి. అందువల్ల ఆరెంజ్ కలర్ లో ఒక కన్ను లెక్కట్లా కనిపించింది. అర్జునుడు విశ్వరూపం చూసినట్టు చూశారు. దివి సూర్య సహస్రేషు కనిపించింది. అది నీలకోయత మధ్యస్థ విద్యుల్లేఖన భాస్వత. పర్లేదు పర్లేదు, ఆయనకి ఇవ్వండి పెద్ద మనిషి మాట్లాడండి. గత 7 సంవత్సరాల నుంచి గోవిందరాయకు మా అబ్బాయి మీరు వస్తున్నారు, గుర్తుపట్టినాం, చెప్పండి. అప్పటికే సార్ చేస్తారా? ఈ రాజు మాత్రం నాకు అనుకూలంగా మీకు కలిగిన అనుభవం చెప్పండి. ఇప్పుడు నక్షత్ర ఏది నక్షత్ర మండలం కనిపించింది? ఎక్కడ కనిపించింది? ఆజ్ఞా చక్రంలో. ఓహో, మూడో కన్ను తెరుచుకున్నది. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు సాధన? ఇంతవరకు మరి కన్ను తెరుచుకోలేదా? ఇప్పుడు ఈరోజు అనుభవం కలిగింది, చాలా సంతోషం. అక్కడ అమ్మగారులో కూడా ఒక అవకాశం ఇవ్వండి. ఇక్కడ కూర్చో తల్లి, ఇట్లా నిలబడి మాట్లాడు. అక్కడ మల్లమ్మ మీ పరిచయం చేసుకోండి, దగ్గర పెట్టుకోండి అమ్మ, మైకు దగ్గర పెట్టుకోండి, మాట్లాడు. దగ్గర పై ఎక్కడ లైట్ కనిపించింది తల్లి? ఎక్కడ చూపించండి పాయింట్ని. ఆజ్ఞా చక్రంలోనా? ఎంతసేపు కనిపించింది? కాంతులు వెదజల్లినాయా? అప్పుడు మీకు అనుభవం ఎలా అనిపించింది? మీ ఫీలింగ్ ఏంటి అప్పుడు? అంతేనా? చాలా సంతోషం. ఇన్ని రోజుల నుంచి మిస్ అయినా కదా ఈ ఆనందాన్ని, చాలా సంతోషం. ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి మెడిటేషన్ చేస్తున్నారు? మొదటి రోజే పొందినవా? ఎంత అదృష్టవంతురాలి. సరే సరే అమ్మ, సంతోషం. మరి రోజు చేయాలి, రోజు చేస్తే ఆ బెనిఫిట్ పొందుతారు. మెమరీ పవర్ పెరుగుతుంది. వివేకానంద స్వామి లాగా స్టూడెంట్స్కి. మంచి తల్లి, అక్కడ చూసి మాట్లాడు. ఎట్లా అనిపించింది అంటే అందులో లైటింగ్స్, లైక్ సన్ లైట్స్, కలర్ఫుల్ లైట్స్, ఇట్స్ సో బ్యూటిఫుల్. రెయిన్బో కలర్స్ వచ్చేసినాయి. ఆహా, అదృష్టవంతురాలు. మొదటి రోజే అనుభవం పొందిపోతుంది. మరి మీకేం పాటిస్తుందో? ఇంకా చాలా మంది మొహమాట పడుతున్నారు. లేచి మీ అనుభవం చెప్పండి. స్వామి నమస్కారాలు. నమస్కారం స్వామి. నాకు నా పేరు వసంత, నా పేరు ఇక్కడ కరీంనగర్ మాది. నమస్కారం. నేను జీవితాంతా కష్టపడ్డాను. ఏ హాస్పిటల్ పోతే నాకు ఏం రాలేదు. మళ్ళీ మెంటల్ డాక్టర్ తీసుకుపోయారు. ఒక రూమ్ వేసి తలుపు పెట్టే పరిస్థితి వచ్చింది నాకు. నేను ఫోన్లో చూశాను స్వామి వారిని, చూసి దాంట్లోనే అప్పటి నుంచి మెడిటేషన్ చేసుకుంటున్నాను 2 years నుండి. నాకు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ పోయినాయి, చాలా బాగుంది. ఈరోజు నాకు చాలా నొప్పులు, 8 రోజుల నుంచి నాకు హెల్త్ బాగాలేకుంటే ఇక్కడ వచ్చినాక మొత్తం పోయింది. చాలా బాగుంది, సంతోషంగా ఉంది, ఆరోగ్యంగా ఉంది. ఇలాగే రోజు చేసుకోండి. 74 ఏళ్ల వయసులో అమ్మగారు ధ్యానం చేయడం వలన ఆరోగ్యంగా ఉంది. మంచిది. నమస్కారం. నా పేరు గంగారెడ్డి. సంతోషం. అక్కడ మళ్ళీ మాట్లాడండి. నాకు జ్యోతి వచ్చినాయా? చాలా సంతోషం, అదృష్టం. ఎంతకాలం నుంచి చేస్తున్నారు ధ్యానం? ఇప్పుడు ఈ జ్యోతి ముద్రలో మీకు మంచి సంతోషం. జ్యోతి ముద్రలో మీకు అనుభవాలు కలిగినాయి. అర్ధచంద్రాకారంలో. చాలా సంతోషం, మంచి అనుభవం. ఆయనకి అండి. మనము భోజనాల తర్వాత బ్రహ్మాండంగా మాట్లాడుకుందాం. యోగా గురించి డెప్త్గా మాట్లాడుకుందాం. ఒక అరగంట టైం ఇస్తాం. అక్కడక్కడ మళ్ళీ. నా పేరు మధు, జగిత్యాల వచ్చాడు. ఇదే మొదటిసారి కావడం. నాకు ఎంతో అదృష్టం ఈ గురువు గారిని కలుసుకోవడం జరిగింది. దగ్గర మాట్లాడి గట్టిగా మాట్లాడాలి. దగ్గర ఇక్కడికి రావడం జరిగింది. నాకు గురువు గారి అనుగ్రహం వల్ల శక్తి బాధ జరిగింది. వారి అనుగ్రహం వల్ల అనేక కాంతులు ఈరోజు నాకు దివ్య దృష్టిలో ఆజ్ఞాచక్రంలో కనిపించాయి. ఇది నేను సాధనను మొదటిసారి చేసినందుకు
గురువు గారి అనుగ్రహం కలిగినందుకు ఎంతో సంతోషపడుతున్నాను. మీరు మొదటి రోజు వచ్చారు, ఎక్కడ కలిగింది ఆ అనుభవం మీకు? ఎక్కడ అది చూపించండి వాళ్ళకి పాయింట్. అరుణాచలంలో లోపలిలో ఏమేమో కనిపించింది? అనేక కాంతులు, ఒక సూర్యుని బొమ్మ, అలాగే రకరకాల కాంతులు కూడా అరుణాచలంలో కనిపించాయి. ఊహనా నిజమా? నిజమే. నిజమేనా? వెరీ గుడ్. మాది సిద్ధిపేట నుంచి వచ్చిన నా పేరు రాముడు. 50 ఏళ్ళ నుంచి నాకు గుర్తు రావాలని చెప్పలేదు. నేను 2 సంవత్సరాల నుంచి స్వామివారిని చూసి నేను అక్కడికి వెళ్ళి దీక్ష కొడితే 2 సంవత్సరాలు నాకు అనేకమైన ఆరోగ్యం బాగలేదు, నా భార్య ఎన్నో ఇబ్బందులు బాగలేదు. నేను సత్య బాగున్నాను, అప్పుడు నాకు నడవరాలకు కూసుట రాలకు ఈ మహారాజు ఒకటే ఒక సర్వే వేసిన నా కొడుకుడు నారా చచ్చిపోతే ఏదో ఎంత బలంగా పూజలు రాకు ఎవరాకు నీరు పోరాకు అటువంటి నేను నడుస్తుంటే నేను గాలిలో పోతున్నా, నేను నడుచుకోలేదు. నాకు ఎత్తుకుంటా ఊరినట్టు మొన్న పవన్ గారు నాకు నీళ్ళు అడగలే, మాట్లాడాలని అవకాశం పెట్టలే. పవన్ ఉన్నాడు ఎక్కడమనుకున్నా, గురి పవన్ ఉన్నాడు, ఆయన నాకు అవకాశం నాకు బస్సుకు లేట్ అయిపోతే వెళ్ళిపోయినా. ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు? రాబడుతుంది మీదికి. ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు మీరు సాధన క్రియా ధ్యానం? 2 సంవత్సరాల నుంచి. కాళ్ళ నొప్పులు పోయినాయి, అన్ని నొప్పులు పోయినాయి. నాకు అన్నగారు అన్నము జీర్ణం పెరుగుతుంది, జీర్ణశక్తి పెరిగింది, ఉదయం తీగిపోయినా. నేను కూర్చున్నానంటే నేను ఏదైనా పట్టుకొని బాత్రూమ్ కూడా కూర్చోడానికి రాకపోతే ఇప్పుడు ఇట్లా కూర్చుంటానా? జయహో జయహో జయహో. నా కొడుకులకు కొడుకులు వాళ్ళకు పిల్లలు వాళ్ళ పిల్లలు 280 ఏళ్ళున్నా నాకు ఎంత అనిపించింది. నాకు ఆ భగవంతుడు ఈ గురువులు నాకు నిరీక్షించింది. 50 ఏళ్ళ నుంచి డబ్బులు పెట్టి నాకు చదువు రాదు. పెద్ద ఆయన ఎంతో సంతోషంలో ఉన్నాడు. 78 సంవత్సరాల వయసు, 78 సంవత్సరాల వయసు, 78 సంవత్సరాల వయసులో బాత్రూమ్ పోతే కింద కూర్చోనికే కూడా రాని పరిస్థితిలో నాకు అన్ని మెరుగైనాయి. 3 నెలలకే జ్యోతి దర్శనం, 3 నెలలకే జ్యోతి దర్శనం కలిగిందంట. చాలా సంతోషం, పెద్ద ఆయన కోసం చాలా సంతోషం. ఈ రోజు కూడా వెలుగు అనిపించింది, సంతోషం. ఇక్కడ నాగుబాం వచ్చింది. అది కుండలిని శక్తి అంటారులే నాగుబాం అంటే. వచ్చి అది సరే ఏమంది శుభం శుభం మంచి. చూడండి, మన 2 గంటలు కూర్చోవడానికి నా ఇబ్బంది పడుతుంది. ఒక 1 వీక్ సాగేయండి. వీళ్ళకు అర నిమిషమే అనుభవం చెప్తారు. సరే, స్వాముల వారు వచ్చిండు. లావణ్య గారు మాట్లాడుతున్నాడు. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి లైఫ్?